అదే గనక ఉంటే. పనిపాటు లేకుండా పొద్దస్తమానం అల్లరి చిల్లరైగా తిరిగే రంగడు గంగడు గాయపడ్డ ఒక పెద్ద మనిషిని చేతుల మీద మోసుకొని వైద్యుడి వద్దకు తీసుకువచ్చారు. వైద్యుడు ఆయన గాయాన్ని శుభ్రం చేసి మందు వేసి కట్టుకట్టి నాడీ పరీక్ష చేస్తూ ఈయనకు గాయమెలా తగిలింది అని అడిగాడు. రెండు పొట్టేళ్లు ఢీకొంటే ఎర్ర పొట్టేలు గెలుస్తుందని నేను, నల్ల పొట్టేలు గెలుస్తుందని గంగడు పందెం వేశాం. దాంతో మా మధ్య గొడవ పెరిగి కొట్టుకునే స్థితికి వచ్చింది. ఆ సమయంలో దారిన వెళుతున్న కనకయ్య అనే ఈ పెద్ద మనిషి మా తగువ తీర్చటానికి ఆగండి ఆగండి అంటూ మా మధ్యకు చొరపడ్డాడు. నేను గంగడి మీదికి విసిరిన రాయి ఈయన తలకు తగలటంతో గాయపడ్డాడు అన్నాడు రంగడు. కనకయ్య మెదడుకు దెబ్బ తగల్లేదు కదా అని అడిగాడు గంగడు అదుర్దాగా. అలాంటి ప్రమాదం ఏమీ లేదు. అయినా అదే గనక ఉంటే మీ స్వభావం తెలిసి ఆయన మీ మధ్యకు వచ్చేవాడు కాదు కదా. పై దెబ్బే. నెత్తురు చూసిన భయంతో స్పృహ కోల్పోయాడు అంతే అన్నాడు వైద్యుడు చిన్నగా నవ్వుతూ.